ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తూ మీ గౌతమ్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్. మనమైతే ఇప్పుడు పూణే మహానగరంలో ఉన్నాము. మహానగరమేగా చెప్పుకోవచ్చుగా, అంతే అంట. మహానగరంలో ఉన్నాం. ఏరియా ఏంటి బాబాయ్? ఏరియా ఏంటి? బాలవాడి స్టేడియం దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడైతే లోనావాలా వెళ్తున్నాము. మనకి టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇక్కడ నుంచి లోనావాలా సమ్ అరౌండ్ 60 కిలోమీటర్స్, 1 అవర్ డ్రైవ్ పడుతుంది ఇక్కడ నుంచి. మనమైతే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎదురున్నారు, చిన్ననాటి మిత్రులు. వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. లెట్స్ టేక్ దెమ్ ఇన్ టు ద ఫ్రేమ్. రాంబాబు, హాయ్. ప్రసాద్, హలో. వీళ్ళు ఇక్కడే ఉంటారు పూణేలో. బిజినెస్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెటేనా? ఓకే, మనమైతే ఇప్పుడు లోనావాలా వెళ్దాం. దారిలో మాట్లాడుతా వెళ్దాం ఇక డీటెయిల్స్ మొత్తం. ఓకే, లెట్స్ రాక్. ఇది మనకి ముంబై ఎక్స్ప్రెస్ హైవే, యశ్వంతరావు చావన్ ఎక్స్ప్రెస్ వే. చూడొచ్చు, ముంబై 131, పాన్వెల్ 91, లోనావాలా 40, లేన్ 1 లైట్ మోటార్ వెహికల్స్. వ్యూ చూడండి. కెమెరాలో మీకు అంత ఎఫెక్టివ్ కనిపించట్లా. అసలు ఇక్కడ లైవ్లో చూస్తుంటే వావ్ 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 అన్నట్టుంది. ఇది ఒక్క రోజులో ఒక్కసారిలో ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ కాదని నాకు అర్థమైపోతుంది మాస్టారు. రిపీట్ సెక్షన్స్ పడతాయి దీనికి. ఒక్కొక్క వాతావరణంలో ఒక్కోసారి చేయాలి. ఇవాళైతే క్లైమేట్ అదిరిపోయింది. ఇవాళ అసలు మన సూర్యారావు గారు ఉరఫ్ సూర్య భగవానుడు దర్శనం ఇచ్చేలా కనిపించట్లేదు మనకి. ఖండాలా ఘాట్స్, లోనావాలా వ్యూస్ ఉండి స్ట్రెచ్ మొత్తం పైనంతా ఫాగ్ కంప్లీట్. ఇది కూడా మనకి టిప్ ఆఫ్ ద మౌంటైన్ కూడా కనిపించలేదు. ఇన్ని రోజులు ఇలాంటి ప్లేస్ని ఎందుకు మిస్ అయ్యానంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత తిద్దుగాని లేరా అని చెప్పి ఆపాడు అనమాట. టోల్ గేట్ వచ్చింది. ఎంత పడుతుంది ఏంటి అనేది చెప్తాను. అక్కడ ఉంటుంది కదా డిస్ప్లే. మావాడు మెసేజ్ వస్తే కానీ తెలియదంట. అంటే అక్కడ లేని దానికంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారా మీ ఉద్దేశం? ఓకే, ఇక్కడ 3 ప్లేసెస్ కి డిఫరెంట్ గా ఉన్నాయి. కలంబోలి 270, కాలాపూర్ 203, అట్లా డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ ఉన్నవి. మా డ్రైవర్ సాబు ఫుల్ కాన్సన్ట్రేషన్తో, సార్ బెల్ట్ పెట్టుకున్నారు సార్? పెట్టుకున్నారు సార్. ఓకే సార్. ఈ మధ్యకాలంలో చివరికి నిన్న ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా ఒక ప్లేస్కి వెళ్తున్నాను అంటే, స్టార్ట్ అవుతున్నాను అంటే 4 చినుకులు. అంటే వర్ష, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రైనీ సీజన్. చెన్నై లాంటి డ్రై ఏరియాలో కూడా అప్పట్లో చెన్నై యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి వీడియోకి వార్నే చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పడితే పర్లా, పైకి వెళ్తే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముండదు. ఈ వానకి మొత్తం కొండలు మొత్తం మూసిపోతాయి. చూస్తూనే ఉండండి, అతి త్వరలో మీకు ఒక అద్భుతం చూపించబోతున్నాను. చూడండి, అసలు మొత్తం రైన్ కమ్మేసి కొండల్ని కూడా మాయం చేసేసింది లిటరల్గా. మనకైతే ముందు టన్నెల్ వస్తుంది. డు నాట్ స్టాప్ ఇన్ టన్నెల్. టన్నెల్ అంటే ఏదో అనుకున్నాను. మా ఊళ్ళో ప్రకాష్ నగర్ లో ఉండే టన్నెల్ అందుకోలేదు ఇది.
చిన్నదైనా మన బాలయ్య బాబు చెప్పినట్టు బాగుంది. బా ఫ్రేమ్ చూడండి అసలు ఇది అట్మాస్ఫియర్ నాకు కావాల్సింది ఇక్కడ లోనావాలాలో. దీనికోసమే మాన్సూన్ లో పరిగెత్తుకుంటూ వచ్చా. ఇప్పుడే మనం ఫీల్ అయ్యామని చెప్పి బుట్ట టన్నెల్ అని చెప్పేసి పెద్ద టన్నెల్ వచ్చింది. ఎంజాయ్ ద వ్యూ. లోపలికి నీళ్ళు ఎందుకు వచ్చి పైనుంచి కారుతున్నాయా? ప్రశాంతంగా నా జీప్ కూడా ఎవడని తోలేవాడు ఉంటే ఇటు కూర్చొని వీడియోలు చేసుకుంటూ పోతా. మనమేమో కారు తోలాలా, ఏం చూసుకోవాలా 80 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అండి ఇది టన్నెల్. బాగుంది. మనకి కెమెరాలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు యాక్చువల్గా. ఇక్కడ నేను చూస్తున్నంత బ్రైట్గా అయితే కెమెరాలో లేదు, బట్ స్టిల్ గుడ్ వన్. ఆపితే ఇంకో వ్యూ వస్తుంది. లెంత్ ఎక్కువ అయింది కదా అని చెప్పి వీడియో ఆపుతున్నాను, అద్భుతమైన వ్యూ వస్తుంది. అందరు చెప్తా ఉంటే ముంబై టు పూణే రోడ్డు టూ గుడ్ ఉంటుంది అసలుకి అని చెప్పేసి నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేయాలి. బాగుంటుంది అనుకున్నా కానీ చిక్కిపోయింది. ఫస్ట్ ఎక్స్ప్రెస్ హైవే ఇన్ ఇండియా కదా, ఇండియాలో ఫస్ట్ ఎక్స్ప్రెస్ హైవే అంట ఆవిడ చెప్తున్నాడు. ఆల్మోస్ట్ బయలుదేరిన దగ్గర నుంచి మనకు వ్యూస్ ఇంతే ఉన్నాయండి. ఒక ఫస్ట్ 2-3 కిలోమీటర్స్ అయితే చూడండి, అంత లష్ గ్రీన్ అంటే లష్ గ్రీన్, అప్ అండ్ డౌన్స్, కొండలు, మంచి బ్యూటిఫుల్ రోడ్డు. ఈ వర్షం లేకపోతే స్కై కూడా అద్భుతంగా ఉండేది నాకు తెలిసి. ఏ బాబాయ్, మంచి స్కై ఉండేది. వాన పడుతుంది కాబట్టి తినేసింది స్కై అందాన్ని. నాకు ఎంతసేపు చూపిస్తాం అనిపిస్తుంది కానీ చూస్తే మీరు లైవ్ ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్లు చూపిస్తున్నాను. చూడండి, టూ గుడ్ ఉందండి. ఎంతమంది ఎక్స్ప్రెస్ హైవేలో ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి, సో దట్ విల్ డిస్కస్. నేనేమన్నా ఒకవేళ ప్లేసెస్ మిస్ అవుతాయి, మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన ప్లేస్ ఏంటో కూడా నాకు కొంచెం చెప్పండి, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ మేకింగ్ ఫ్యూచర్ వీడియోస్. ఇక్కడికైతే ఎటు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకో విజిట్ అయితే పెట్టుకుంటారు లేజర్గా. ఈసారి అంత టైం ప్లాన్ చేసుకొని రాలేదు, హడావుడిగా మాన్సూన్లో కవర్ చేయాలని చెప్పేసి లాస్ట్ మినిట్ ప్లాన్ చేసుకొని వచ్చాను. ఈసారి మాత్రం ఫుల్ ప్యాకేజ్ ఇస్తాను మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, ఈ పూణే అండ్ బాంబే సరౌండింగ్స్ మొత్తం. ఇది మనకి డైవర్షన్ లోనావాలా కండ, మీరు చూడొచ్చు బోర్డు మీద. బాంబే స్ట్రైట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 1.5-2 కిలోమీటర్స్. ఘాట్ కదా మొత్తం, ఘాట్ స్ట్రెచ్. ఓకే ఓకే, ఇది పరిస్థితి. ఇది మనకి లోనావాలా టౌన్. ఇక్కడ మొత్తం చూస్తే ఎటు చూసినా రిసార్ట్సే కనిపిస్తున్నవి. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం కూడా ఉంది మనకి, లండన్లో అట్లా ఉంది కదా అట్లాంటిది ఇక్కడ. ఇదిగోండి అంటాను వచ్చేసింది, ఇది సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం. 100 మోడల్స్ ఉన్నాయంట, చాలా బాగుంటుందని చెప్తున్నారు మా వాళ్ళు. లోపల వీడియో కనుక అలౌ చేస్తే ఇది కూడా షూట్ చేయడానికి అయితే మనం ట్రై చేద్దాము. ఐ లవ్ లోనావాలా. చిన్నగా ఏ గోవా స్ట్రెచ్, కేరళ స్ట్రెచ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఈ రోడ్లోకి రాగానే. సన్నటి రోడ్లు, పాత బిల్డింగ్లు,
దాని పైన చూడండి గడ్డి అట్టం వచ్చింది, పిచ్చిగడ్డి. అది కూడా ఎంత అందంగా ఉందో, పిచ్చిగడ్డి కూడా. సేమ్ గోవా స్ట్రెచ్ ఆర్ కేరళ స్ట్రెచ్ ఇచ్చిన ఫీల్డ్లోనే ఉంది ఇక్కడ కూడా. లోనావాలా లేక్, భూషణ్ డ్యామ్, మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్. వావ్, ఈ ఫ్రేమ్ చూడండి. చూస్తూనే ఉండండి మరింత ఎగ్జైటెడ్ మూమెంట్స్ కోసం.